హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నిమ్మకాయ పులిహోర చేసుకుందామండి. చాలా కమ్మగా ఉంటుంది. నేను రెగ్యులర్గా చాలా పులావులు చేస్తాను కదా, అలాగే పులిహోరలో కూడా చాలా వెరైటీస్ వచ్చండి. స్టార్టింగ్ బేసిక్గా ఈ నిమ్మకాయ పులిహోరని ఈరోజు మన కిచెన్లో మీకు చూపించబోతున్నాను. ఇందులో ఒక సీక్రెట్ పొడి ఉంటుందండి. ఆ పొడి కలుపుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే నేను కుక్కర్లో పెట్టకుండా ఎసరు పెట్టుకున్నానండి. నేను 2 గ్లాసులు బియ్యం, అంటే 400 గ్రాముల బియ్యానికి అర కేజీ కొంచెం తక్కువ బియ్యం ఉంటాయి. దానికి సరిపడిన కొలతలు చెప్తున్నాను. ఎసరు పెట్టుకున్నాను స్టవ్ మీద. ఎసరు పెట్టినప్పుడే బియ్యాన్ని కడిగేసి ఎసరు గిన్నె మీద పెట్టుకుంటామండి. అప్పుడు బియ్యం బాగా నానిపోతాయి అన్నమాట, తొందరగా ఉడికిపోతాయి. ఎసరు మరిగిపోయింది, బియ్యం కడిగిన బియ్యాన్ని వేసుకున్నాను. ఈ సోనా మసూరి రైసేనండి. ఇలా చక్కగా అన్నం ఉడికిందా లేదా చూసుకోవాలి. ఒక 5 నిమిషాల్లో అన్నం ఉడికిపోద్దండి. కుక్కర్లోనైనా వండుకోవచ్చు. నేనైతే ఇలా వండి చేశాను పులిహోర. మీరు కుక్కర్లో ఎప్పుడు ఎలా అయితే వండుకుంటారో అలాగే వండుకోండి. కానీ పులిహోరకి ఇంకొంచెం తక్కువ వాటర్ పోసుకోవాలన్నమాట. దీనికైతే గెంజి తీసేస్తాం కదా. అన్నం చక్కగా మెత్తగా చూసారు కదా, ఉడికిపోయింది. వార్చేసి ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత గెంజి వారిపోయిన తర్వాత తీసి మనం ఇలాగ ఆవిరిపోయిన దాకా మూత తీసి పక్కన పెట్టుకుందాం. ఈలోగా తాలింపుకి అమర్చుకుందాం. ఇవి 3 స్పూన్లు వేరుశనగ పలుకులు, 1 స్పూను మినప్పప్పు, 2 స్పూన్లు పచ్చెనపప్పు. ఇవి జీడిపప్పులు ఇన్ని అని కాదండి, ఒక 20 నుంచి 25 వరకు జీడిపప్పు తీసుకోవచ్చు. అలాగే 6 నుంచి 8 వరకు పచ్చిమిరపకాయలు, 2-3 ఇంచీల అల్లం ముక్కలు, 1 స్పూన్ నిండా ఆవాలు, 4-5 ఎండుమిరపకాయలు మన కారానికి తగినట్టుగానే, అలాగే కొంచెం కరివేపాకు. ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని వేయించిన వేరుశనగ పలుకులు ఉంటాయి కదండి, అవి ఒక గుప్పెడు తీసుకొని పిడికెడు తీసుకొని ఇలాగ మిక్సీలోని పౌడర్ పట్టుకోవాలండి. మిక్సీలోని పౌడర్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అన్నాన్ని ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తాలింపు పెట్టుకున్నాం కదా, ముందు వేరుశనగ పలుకులు, ఆ తర్వాత మినప్పప్పు, పచ్చెనపప్పు ఒకసారి ముందు తాలింపులో వేయించుకోవాలండి. ముందు ఇవి వేగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కనుక ముందు ఇవి వేయించుకోవాలి. ఇవి కొంచెం 1 నిమిషం అలా వేగిన తర్వాత అప్పుడు మనం మిగతా తాలింపు అంతా వేసుకుందాం. ఇప్పుడు జీడిపప్పు, అలాగే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, అల్లం ముక్కలు, కరివేపాకు అన్నీ వేసుకొని వీటన్నిటిని కూడా చక్కగా మంటని మీడియం టు సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. హరీబరీగా కాకుండా దోరగా వేయిస్తే లోపటి నుంచి పప్పులన్నీ బాగా వేగి మనం పులిహోర తినేటప్పుడు కమ్మగా ఉంటాయి అన్నమాట. ఇలా చక్కగా వేయించుకోండి. చూసారు, నేను తక్కువ నూనె వేసాను చూసారు కదండి. ఈ పులిహోర అయితే నలుగురికి ఖచ్చితంగా సరిపోతుందండి. ఇలా దోరగా వేగిపోయిన తర్వాత ఒక 1/2 స్పూను పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఓకేనండి. ఎక్కువ పసుపు వేసికండి. లైట్ కలర్లో ఉంటేనే ఈ నిమ్మకాయ పులిహోర చూడడానికి బాగుంటుంది. అలా మొత్తం వేగిపోయింది కదా, ఇప్పుడు మనం చల్లారబెట్టుకున్న అన్నాన్ని తాలింపులోకి తిరగవేసుకోండి. చక్కగా కలిపేసుకొని ఈ తాలింపు అంతా అన్నానికి పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇదంతా స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోండి. ఈ తాలింపు వేగిపోయిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసి అన్నం కలుపుకునేటట్టు బాగా కలుపుకున్న దాకా సిమ్లోనే ఉండాలి. ఇలా అన్నం అంతా తాలింపులో కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారా, పోపు అంతా అన్నంలోకి బాగా కలిసిపోయింది. అలా కలిసిన తర్వాత నిమ్మరసం తీసుకోవాలండి. ఇంత అంత అని కాదు, మనం తినే పులుపుకి తగినట్టుగా. నేనైతే 3 నిమ్మకాయల రసం తీసుకున్నాను. అర కేజీ బియ్యానికి 3 నిమ్మకాయల రసం అయితే సరిపోద్ది. ఒకవేళ రసం తక్కువ ఎక్కువ ఉందనుకోండి, లాస్ట్లో ఒకసారి టేస్ట్ చూసుకున్న తర్వాత అప్పుడు కావాలంటే ఇంకో నిమ్మకాయ పిండుకోండి. ఇప్పుడు ఆ నిమ్మరసం కూడా వేసి మొత్తం అంతా స్టవ్ ఆపిన తర్వాత నిమ్మకాయ రసం వేయండి. అంతా వేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత మనం వేయించుకున్న పలుకులతో పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసి చక్కగా పులిహోర అంతటికి బాగా కలిసేటట్టు కలుపుకోండి. చాలా కమ్మగా ఉంటుందండి. చేసుకోవడం చాలా ఈజీ. లంచ్ బాక్స్కైనా, మనం ఉదయాన్నే దేవుడికి నైవేద్యంగా ఏదైనా ప్రసాదం చేయాలనుకున్నప్పుడు, నైవేద్యంగా పెట్టాలనుకునేటప్పుడు కూడా తయారు చేసుకునే ఈ నిమ్మకాయ పులిహోర రెసిపీ మీకు ఎలా అనిపించిందండి? నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ చేస్తుందండి. కొత్తగా చూసిన వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.